తెలివితేటలుంటే అంతా సవ్యంగా జరుగుతుంది పుత్రా. థ్యాంక్ యూ. మిమ్మల్ని మెచ్చుకోలేదండి. ధమ్మక్క విశాల్ తెలివిని అభినందిస్తుంది. ఇందులో తెలివేముంది? అల్లుడు, ఇప్పట్లో నీకు అర్థం కాదు కానీ నైనమ్మా నువ్వు పూజ కానివ్వు. బాగా చెయ్యినైని. నీ భక్తికి మెచ్చి అమ్మవారు దిగి రాకపోయినా నువ్వు అమ్మగారు అని పిలిచే గాయత్రక్క రావాలి. పసిపాపగానే రావాలి. పెద్దమ్మలా వస్తే ఇక్కడ అందరూ పారిపోతారు. నైని, నువ్వు కానివ్వు. అలాగే బాబుగారు. కర్టెన్స్ ఊగేంత గాలి వీస్తున్నా ఇక్కడ దీపాలు ఆరిపోవటం లేదే. అమ్మవారి దయ ఉంటే అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అమ్మవారే కాదన్నా, లేదన్నా, ఎక్కడుందో చూపించమన్నా. చెట్టులు, రాయిలు, దేవుణ్ణి చూసే మనం కళ్ళెదురుగా కొలువై ఉన్న తులసమ్మ వారిని గుర్తించకపోతే ఎలా సుమనా? సరేలేండి బావగారు, ఆ అమ్మవారిని నేను గుర్తుపట్టకపోయినా మీ అమ్మ వస్తే గుర్తుపడతాను కదా. వస్తుంది చూడండి.
మమ్మీ పెద్దమ్మ వస్తుందంట. హే ఢమ్మక్క, ఎక్కడొస్తోంది గాయత్రక్క? నా వైపు ఏం చూస్తారు? అటు చూడండి.
ఏయ్ ఎందుకలా చేస్తున్నారు? అమ్మవారికి దిష్టి తగలకూడదని అత్తయ్య. దిష్టి సంగతి సరే, ఆ కాంతి సంగతి ఏంటి? అవును మావయ్య, ఎటువైపు వెళ్తుందో తెలియక ముందే డైవర్ట్ చేశారనిపిస్తుంది. డైవర్షన్ కాదు విక్రాంత్, డైరెక్షన్. గాయత్రి అత్తయ్య ఇటువైపే ఉంది. అటొకసారి ఇటొకసారి ఇలా 3-4 చోట్ల లైటింగ్ పడింది. పెద్దత్తయ్య ఎటువైపున్నట్టు? అమ్మవారైతే దారి చూపిస్తారు సుమన. ఎక్కడున్నా గాయత్రి అమ్మగారిని వెతికి తీసుకురావచ్చు. లేదు లేదు అనే వాళ్ళకి కనువిప్పు కలగాలి. అమ్మవారు ఎక్కడుందని పొగరుగా మాట్లాడిన మా చెల్లె గాయత్రమ్మగారు ఉండే వైపు కాంతి వెళ్తుందని చెప్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ఏ హాసిని, అద్దాలు కిందికి దించండి. ఇప్పుడు దించితే లాభం ఏముంది? కాంతి ఎప్పుడో మాయమైంది. పెద్ద లైట్ వచ్చింది గాని పెద్దమ్మ అయితే రాలేదు కదా. నీకు ఇంకా లైట్ ఎలగలేదు బ్రో. పెద్దమ్మ ఉండే దారి అయితే కనబడింది. దారి కనపడిందా? హ్మ్? నమస్కారం స్వామి. నమస్కారం. చెప్పు వల్లభ. స్వామి, నాదొక చిరు సందేహం. ఏంటది? తల లేని దేవుడెవరో చెప్పగలుగుతారా? పిచ్చి ప్రశ్నలు అడగరాదు వల్లభ. మమ్మీ, స్వాముల వారు గ్రహించలేకపోయారు. నువ్వు ఆపుతావా? మన్నించండి స్వామి. ఇంట్లో జరిగిన పూజ చూసి వీడిలా అడిగాడు. ఏం పూజ చేశారు తిలోత్తమా? శిరస్సు లేని అమ్మవారి పూజంటే ఏంటా అని తల బద్దలు కొట్టుకునేలా ఆలోచించాను స్వామి. అంతలోనే తులసి చెట్టును తీసుకొచ్చి అమ్మవారిలా అందంగా అలంకరించారు. శుభప్రదం. తులసి అమ్మవారిని కొలిస్తే మంచి జరుగుతుంది. విచిత్రం జరిగింది స్వామి. ఆ చెట్టు కొన నుండి ఒక రకమైన కాంతి వచ్చింది. ఆ కాంతి గాయత్రీదేవి జాడ చూపిస్తుందని నైనికి చెప్పారట. చూపించిందా? చూయిస్తే మీ దగ్గరికి ఇంకెందుకు వస్తాను స్వామి? రే, అలా అనకూడదురా, హర్ట్ అవుతారు. సారీ స్వామి. అసలు ఏం జరిగింది అని అంటే, ఆ కాంతి తులసి చెట్టులో నుంచి వచ్చినప్పుడు అద్దం పట్టుకుని నిల్చున్నారు మా ఆవిడ, హాసిని, మూర్తి మావయ్య. అది అయ్యో, ఇద్దరికీ తెలివిలేదు. ఏవన్నా అంటే అలుగుతారు. ఆ కాంతి ఎటుగా ప్రసరించబోయిందో గ్రహించగలిగారా? తూర్పు వైపు. దక్షిణం అనుకుంటాను మమ్మీ. లేదు, ఉత్తరం అయ్యుండొచ్చు. అలా చెప్పలేకపోతే అటువైపు ఎవరున్నారో చెప్పండి. గాయత్రి పాప ఉంది. అయితే తనను అడ్డు పెట్టుకొని మీరు గాయత్రీదేవి గురించి సంపూర్ణంగా వివరాలు తెలుసుకోవచ్చు. ఆ పిల్లని కిడ్నాప్ చేయాలా స్వామి? రే, అర్థం చేసుకోకుండా నోరు జారకు. ఆ పిల్ల వల్ల గాయత్రిక అడ్రస్ తెలుసుకోవచ్చు అంటున్నారు. ఓ ఐ సీ. గాట్ ఇట్. స్వామి, అదెలాగో సెలవిస్తారా? ఒక్క నిమిషం. పిండినా స్వామి? పొడి. ఈ పౌడర్ని ఏం చేయాలి స్వామి? సింపుల్ మమ్మీ.
గ్లాసు నీళ్లలో చెంచాడు పొడి వేసుకుని పొద్దున సాయంత్రం 2 పూటలా తాగితే చాలు. అలా చేస్తే రంధ్రం పడుతుందిరా మూర్ఖుడా. ఆ, బొక్క. అవును, ఆ? ఎక్కడ స్వామి? రే అన్నీ ఆయనే చెప్పాలంటే ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాన్రా. ఓ, పూర్తిగా తెలుసుకోనివ్వు తిలోత్తమా. ఎందుకంటే ఇలాంటి బుద్ధిహీనులు వాడకంలో పొరపాటు చేసి అధోగతి పాలవుతారు. మీరు బొక్క ఎక్కడ పడుతుందో చెప్పలేదు. ఈ పొడి నీళ్లలో కలిపి తాగితే నోట్లో రంధ్రం పడుతుంది. వామ్మో, చిల్లే. ఎలా వాడమంటారు స్వామి? గాయత్రీదేవి పటానికి, గాయత్రి పాప మొహానికి ఈ పొడిని రాయండి. ఆ తరువాత బూడిద పోసిన అద్దంలో ఆ పటాన్ని చూడమనండి. చూస్తే మీరు చూడగలుగుతారు గాయత్రీదేవిని. ఆ, ఎక్స్క్యూజ్ మీ బావగారు, ఏం తీసుకుంటారు? వాట్? నేను కూడా వాట్ కావాలనే అడుగుతున్నాను బావగారు. జ్యూసా, మంచినీళ్ళ, పాలా అని. నో థ్యాంక్స్. అసలు నీకేం కావాలో చెప్తే బాగుంటుంది సుమ్నా. క్లారిటీ. ఏంటి? కొత్త రకం ఐటమ్ ఏదో అడిగినట్టు అలా చూస్తున్నారేంటి బావగారు? మీరు విన్నది నిజమే. నాకు మీరు చెప్పే సమాధానం క్లారిటీగా ఉండాలి. హే బ్రోన్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నన్ను డిస్టర్బ్ చేసింది మీ బ్రోని బులిబావు గారు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నేను బావగారిని ప్రశ్నించేటప్పుడు మీకు తెలుస్తుంది. తల తిక్కగా మాట్లాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ అమ్మవారి శక్తిని అనుమానిస్తున్నావా? లేదక్కా, హాసినక్కని, పావనమూర్తి బాబాయిని అద్దం తీసుకొచ్చి ఆ కాంతి ప్రతిబింబించేలా చేశారా, లేకపోతే దాని దారి మళ్లించారా? బాబుగారు, నైని, ఇందులో ఆలోచించాల్సింది ఏముందో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారికి దిష్టి తగులుతుందని అద్దం తెప్పిస్తే సుమనకి అర్థం కాలేదనుకుంటా. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదక్కా? నువ్వన్న మాట గురించి ఆలోచిస్తున్నాను చెల్లి. అద్దం అడ్డంగా పెట్టకపోతే ఆ కాంతి ఎటువైపు వెళ్ళేది? కావాలని చేసిందేం కాదు కదా. ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు నైని. అద్దం అడ్డు పెట్టకపోతే ఆ కాంతి
పోలీస్ అన్నకి ఏం జరగబోతోంది?